శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 11వ రోజు పారాయణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. 21వ అధ్యాయం. యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు అత్రి మహర్షి. అత్రి ఉవాచ. అత్రి ఈ విధంగా చెప్తున్నాడు. అగస్య సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై దొమ్మిగా మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడి గుదిరియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిస, ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారం మొదలైన ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఇవన్నీ కూడా ఈ ఖడ్గ, పట్టిస ఇవన్నీ కూడా ఆయుధాల యొక్క పేర్లు. వాటన్నింటితో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుడి గొడుగును, జెండాను, రథాన్ని కొలగొట్టాడు. ఆ తర్వాత ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. అందుకు కోపం తెచ్చుకున్నటువంటి పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుడి కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షంలో గుచ్చుకున్నటువంటి బాణాలను పెరికి తీసి ఆ కాంబోజరాజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకే తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిని తన వెంట సంధించి పురంజయుడి మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుడిని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని ఆకర్ణాంతం లాంగి కాంబోజుడిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చిపోయాడు. దాంతో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తల్లతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్నటువంటి రథచక్రాలు, తలలు, మొండాలు వేరు కాబడి ఎడమెడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో, కాల్బంటులు అంటే మనం నడుచుతూ వెళ్లే పదాతి దళం, వాళ్ళ యొక్క కళేబరాలు, ఆ కళేబరాలతో కథన రంగం అంతా కూడా కంటకింపుగా తయారైంది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుడిని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుణ్ణి గెలవాలనే కోరికే కనుక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించటం ఒక్కటే మార్గం. రాజా, ఇది కార్తీక పౌర్ణిమ. కృత్తికా నక్షత్ర యుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ మొదలైన నామాలతో, మేళ తాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవటం కానీ, నీకు శరీర బలం లేకపోవటం కానీ కానే కాదు సుమా, మితిమీరిన అధర్మవర్తనం వలన. నీ ధర్మబలం, దాని ద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన
ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్లి తీరుతాయి, నా మాటలు విశ్వసించు అంటూ చెప్పాడు అత్రి మహర్షి. ఇక్కడితో మనకి 21వ అధ్యాయం సంపూర్ణమైంది. 22వ అధ్యాయం, 2వ రోజు యుద్ధం, అందులో పురంజయుడు విజయం సాధించడం గురించి చెప్తున్నాడు. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అగస్త్య, ఈ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్పాలతో విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నాట్యం చేశాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైనటువంటి పురంజయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునః యుద్ధరంగాన్ని చేరాడు. అంటే మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారం చేశాడు. ఆ ఠంకారం చెవినపడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు, ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాలతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ, అంటే మనం కూడా ఉండేటటువంటి సైనికులతో క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవఫలాన్ని దోడి చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ కూడా ఊడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురిజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వరికూతం యొక్క పదాతి బలాలు దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ కూడా ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడు శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమ్ముడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందులోనూ కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి, శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము, శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణించబడతారు. వేద విధులైన బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా శ్రీహరి సేవ, కార్తీక వ్రత ఆచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాడి యందు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలి అనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజ చేసేవాడే ఉంటేనే ముక్తి. భక్తులకు శ్రీహరి, విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. భక్తులకు శ్రీహరి, శ్రీహరికి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువు యందు భక్తి ప్రపత్తులు ఉన్నవారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వవ్రత ఉత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై, అంటే పాపం లేని వాళ్ళే అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించటం వలన
పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా అంటూ ముగించాడు అత్రి మహర్షి. ఇక్కడితో మనకి 22వ అధ్యాయం సంపూర్ణమైంది. ఇప్పుడు మనము 23వ అధ్యాయం. హే అత్రి మునీంద్ర, విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవంతుని కృప వలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుడిలా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్ట భావాలను వదిలిపెట్టి సత్య శౌచపాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు మొదలైనవి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ వల్ల విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడు అయి మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజ ప్రియుడై ఏ ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును అన్ని విధాలుగా పూజించటం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన తప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేరున అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలాలతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీలో ఉన్న భూలోక వైకుంఠం శ్రీరంగాన్ని చేరుకుని కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాదులను, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని శ్రీహరినే స్మరిస్తూ జప, దాన మొదలైన విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. ఆ తర్వాత ధర్మకామం వలన సత్ప్రవర్తన కలిగిన పుత్రులను పొంది కొన్నాళ్లకు సర్వభోగాలు విడనాడి భార్యా సమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాచరణ, విష్ణు సేవలోనే లీనమై పుణ్యవశాన అంత్యంలో వైకుంఠం చేరుకున్నాడు. ఇక్కడితో మనకి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 21, 22, 23 అధ్యాయాలు సంపూర్ణం. వీటితో మనకి 11వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఎందుకు ఇలా రోజుకి 2, 3 చెప్పుకుంటున్నామంటే ఇది మనకి 2 పురాణాల్లో ఈ కార్తీక పురాణం కనిపిస్తుంది. మొదటిది స్కాంద పురాణం, రెండవది పద్మపురాణం. అందులోనూ 30 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 30 రోజులు పారాయణ చేయటానికి. ఇందులోనూ పద్మపురాణంలోని కార్తీక పురాణంలో కూడా 30 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకొకటి చొప్పున 30 రోజులు చేయటానికి. కాకపోతే అవి 2 కూడా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో రోజుకి 2 చొప్పున చెప్పడం జరుగుతోంది. అంటే మొదటి 15 రోజులు స్కాంద పురాణంలో ఉన్నటువంటి కార్తీక మహత్యం గురించి చెప్పుకుంటాం. తర్వాత 15 రోజులు పద్మపురాణంలో ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా చెప్పుకోవడం కోసమే రోజుకి 2, 3 అధ్యాయాలను చెప్పడం అనేది జరుగుతోంది. గమనించగలరని అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈరోజు చేయకూడనివేంటి? పులుపు, ఉసిరి తీసుకోకూడదు. విభూతి పండ్లు దక్షిణ దానంగా సమర్పించుకోవాలి. పూజించాల్సిన దైవం శివుడు. జపించాల్సినటువంటి మంత్రం ఓం రుద్రాయ స్వాహ, ఓం నమః శివాయ. ఏ మంత్రాన్నైనా గురువు అనుమతి లేనిదే మనం జపం చేసుకోకూడదు. గురువు ద్వారా ఆ మంత్రాన్ని తీసుకుని జపం చేసుకోవాలి. అప్పుడే అది సిద్ధిస్తుంది. తర్వాత దీనివల్ల ఫలితం ఏంటంటే ధనప్రాప్తి, పదవీ లబ్ధి లభిస్తాయి. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.